హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసుకోండి. ఈరోజు అయితే నా రెగ్యులర్ కస్టమర్ది బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఆంటీ మన దగ్గర బట్టలు వేయాలన్నప్పుడు కూడా ప్రతిసారి ఒక 4 to 10 శారీస్ దాకా ఒకేసారి ఇచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసేదానికి. ఈసారి ఎందుకో గానీ ఆంటీని కుట్టడానికి వీలు కాలేదు, లేట్ అయిపోయింది అనమాట. ఇప్పటికే 1 month దాకా అయిపోయింది. ఆంటీ నిన్నంతా వచ్చి నా బ్లౌజెస్ ఇంకా రెడీ అవ్వలేదా అనేసి వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కడ ఫీల్ అవుతారో అనేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి. ఆంటీకి ఎప్పుడు కూడా స్లీవ్స్ అయితే ముకుంద పఫ్ వస్తుంది కదండి, అలాంటి స్లీవ్ డిజైన్ అయితే చేయించుకుంటారు. కాకపోతే పెద్దది ఉండకూడదు అనమాట, చిన్న స్లీవ్ లోనే చిన్నగా డిజైన్ చేయించుకుంటారు. ఆంటీ వస్తారనేసి తొందరగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తా ఉన్నాను. ఎందుకో కానీ కొంచెం బట్టలు ఎక్కువ అయిపోయి స్టిచ్చింగ్ చేయడానికి టైం అయితే కుదరలేదండి. ఇంకొక అబ్బాయి ఉన్నాడనమాట, అతను ఊరికి వెళ్ళిపోయాడు. అతను వచ్చే వరకు నేను ఒకదాన్ని స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి లేట్ అయిపోతుంది. అన్ని బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. వైట్ ఒక బ్లౌజ్ ఉన్నింది పెండింగ్ లో, ఇది ఒకటి స్టిచ్చింగ్ చేసేస్తే అన్ని బ్లౌజెస్ రెడీ అయిపోతాయండి. ఇంకా 2 బ్లౌజెస్ అయితే స్లీవ్ కి నార్మలే పెట్టించుకున్నారు. 4 బ్లౌజెస్ కి అయితే ఇలా చిన్నగా ముకుంద పప్పు అయితే పెట్టించుకున్నారనమాట. చాలా బాగుంది. స్లీవ్ కూడా చూడడానికి సింపుల్ గా, బ్యాక్ అయితే పైపింగ్ వేయించుకున్నారు, నార్మల్ పైపింగ్. ఆంటీ అయితే మనకి 1 month దాకా టైం ఇచ్చి నిన్న వచ్చి కూడా ఏమీ అయితే మాట్లాడలేదు. స్టిచ్చింగ్ అయిందా అనేసి వెళ్ళిపోయారు. మనం ఇచ్చినప్పుడు అయితే తీసుకుంటారండి. అలాంటి కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మన దగ్గర. అలాంటి వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. చూసారు కదా, ఇది వైట్ అయితే రెడీ అయిపోతుందండి. ఆంటీ అయితే ఇంకా 1 hour 2 hour లో వచ్చేస్తారనమాట బ్లౌజ్ తీసుకెళ్ళడానికి. ఇంకొక టోటల్ 4 బ్లౌజ్ అండి ఇలాంటివి. వైట్ అయితే అయిపోయింది, కానీ కొంతమంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా అడిగిన టయానికి అయితే వచ్చి తీసుకెళ్లారనమాట. రెగ్యులర్ కస్టమర్స్ కొంతమంది అయితే అడ్జస్ట్ చేసుకుంటారు, కొంతమంది అయితే గొడవ కూడా పెట్టేసుకుంటారండి ఎందుకు స్టిచ్చింగ్ చేయలేదు అనేసి. చూసారు కదా, ఇది 4 బ్లౌజెస్ అనమాట. అలాంటి స్లీవ్ కి పఫ్ పెట్టించుకున్నారు. ఆంటీ పేరు అయితే భాగ్య ఆంటీ. చూసారు కదా, అన్ని బ్లౌజెస్ కి అయితే సేమ్ అలా పెట్టించుకున్నారు. ఇంకా 2 బ్లౌజెస్ అయితే నార్మల్ అండి. ఆ బ్యాక్గ్రౌండ్ లో శారీస్ కనపడుతున్నాయి కదా, అవే శారీస్ అయితే. శారీ కలర్ లో స్లీవ్ కి లైట్ గా అలా పఫ్ అనేది ఇచ్చాను అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.